చేసే పని? చదువుకోవాలి కాలేజీకి పంపిస్తే ఇవంటరా మీరు చేసేవి? ఏంట్రా ఇది? ఏంట్రా మీరు చేసే పని? కొడతారేంటి? ఇది క్యాంపసా ఎలిమెంటరీ స్కూలా? ఎలిమెంటరీ స్కూలా? చదువుకోమని పంపిస్తే డ్రగ్స్ కావాలరా? డ్రగ్స్ వచ్చేది కాలేజ్కి? కొట్టడం ఏంట్రా? నరికి పోగులు పెట్టాలి. నన్ను కొడుతున్నాడు రా. వచ్చేసాడు. డ్రగ్స్ కావాలా? డ్రగ్స్ పో. ఏంట్రా అలా చూస్తున్నావు? పోయి నీ బాబుని పిలుచుకురా. పో. వీడేనా? అవును. ఏం మా బాబుని కొట్టినావంట? వాడు నీకేమవుతాడు? ఏం గాడు? నీకేమవుతాడు? ఏం గాడు? ఏమీ గాంధీ ఎందుకు వచ్చారా? మేము ఆన్సర్ చేయాల్సింది వాళ్ళ అమ్మా బాబులకి, మీకు కాదు. ఓ సార్, మేము అమ్మ బాబులం కాదని కొడుతున్నాడు సార్. ఇది మంచి కాలేజీ లెక్క లేదు సార్. ఇది అంత తేడాగా ఉన్నది సార్. అరే స్కూల్ పోరాలని కొడుతున్నాడు సార్. ఈ క్యాంపస్ ఏమైనా నీదా? ఒకసారి దేన్నైనా నాది అనుకుంటే ఎంత దూరం వెళతానో నాకే తెలియదు. మీ వాడు ఈ కాలేజీలో తప్పు చేశాడు, వద్దని చెప్పండి. మళ్ళీ చేస్తే మేయర్ కొడుకునే కొడతావా? సారీ, ఇలా మాట్లాడకూడదు. లంజా కొడక, గుడ్డలోడ తీసి కొడతా. నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని ఇంకేది పని చేసినా నీకు నెక్స్ట్ బర్త్డే ఉండదు. నీ పోస్ట్లో ట్రాఫిక్ 100 రూల్స్ ఉండొచ్చు, కానీ ఈ కాంపౌండ్లో ఒకటే రూల్. నేను మాట్లాడాలి, నువ్వు వినాలి. 1 వే ట్రాఫిక్. విను. నీ కొడుకును కొడితే నీకెక్కడో కాలుద్దేమో. నా స్టూడెంట్స్ని స్పాయిల్ చేస్తే నాకిక్కడ కాలుద్ది. ఇక్కడ కానీ కాలిందనుకో, నేను పాఠం చెప్పేటప్పుడు మాత్రమే గ్రామర్ ఫాలో అవుతాను. కొట్టేటప్పుడు అస్సలు ఫాలో అవ్వను. ఎటుపక్క మొదలుపెట్టి ఎటుపక్కకు తీసుకెళ్ళి ఆపుతాను నాకే తెలియదు. దబిడి తిబిడే. తల్లి, తండ్రి, గురువు, దైవం అంటారు. తల్లిదండ్రులుగా మీరు ఫెయిలియర్, గురువుగా నేను చేస్తున్నా. అది వల్ల కాకపోతే ఇక డైరెక్ట్గా దేవుడి దగ్గరికే. నీకు నీ కొడుకే కావాలో, వాడి జ్ఞాపకాలే కావాలో డిసైడ్ చేసుకుని రేపు కాలేజీకి పంపించు. ఓ ఆర్ యు ఓకే? ఓకే సార్. పెద్ద ఇంజరీ ఏం కాదు కదా? లేదు, నేను చూసుకుంటాను. గుడ్ జాబ్. మనకేమైనా పర్వాలేదు. ఎదుటి వాళ్ళకు హెల్ప్ చేయాలనే నీ యాటిట్యూడ్ ఉంది చూడు, అది మంచిది. కీప్ ఇట్ అప్. నేను డ్రగ్స్ తీసుకుంటాను, ఇంకోటి తీసుకుంటాను. నీకెందుకే? అనవసరంగా ఆ ప్రొఫెసర్ గారిని నా మీదకి వదిలేవు. అలాంటప్పుడు నిన్నెందుకు వదులుతానే? ఆగు.
కొడతావు రా రావే మా వదిన చేయి పట్టుకుంటావరా కొడక్క వదిన అన్న తీసుకురమ్మన్నాడు బండెక్కు ఏయ్ వదిన మొహమాట పడుతున్నట్టుంది వెళ్ళి ఆపండి మా అన్న పిల్లాన్ని టచ్ చేస్తావరా తోలు తీస్తావు ట్రై చేయి. వదలకుంటే సస్తావు ట్రై చేయమని చెప్పానుగా. ఏంట్రా ట్రై చేసేది ఎవడ్రా కొట్టింది? వాడు పేరన్న తెలుసా? శ్రీమన్నారాయణ. అన్నా మేము వదిన చూసామన్నా. ఏంట్రా? మేము వదిన చూసామన్నా. ఎక్కడ్రా? అమీర్పేట్లో. మీ నాన్నమ్మగారు ఇంటర్నల్గా చాలా డిప్రెషన్లో ఉన్నారు. పోయిన సంవత్సరం ఇదే రోజు ఇలాగే జరిగింది. ఒక మనిషి అదే డేట్కి ఒకే టైప్ ఆఫ్ హెల్త్ కండిషన్తో హాస్పిటలైజ్ అవ్వటం ఇట్స్ ఎ స్టేజ్. ఇది మళ్ళీ రిపీట్ అయితే ఈ వయసులో తట్టుకునే శక్తి ఆమెకు లేదు. శ్రీమన్నారాయణ, ఏంటి బామ్మ? నన్ను ఇంటికి తీసుకువెళ్ళు. నాకు పూజ ఉంది. కాదు బామ్మ, నీకు అసలే ఆరోగ్యం. నేను పూజ చేసుకుని 10 మందికి భోజనం పెట్టాలి. ఓకే బామ్మ, అన్నీ మీరు అనుకున్నట్టే జరుగుతాయి. మీరెళ్ళి బండి తీయండి. ఏయ్, తగిలింది ఏంటి? కొట్టాను ఏంటి? సారీ బాస్. దే బండి దే. మనం వచ్చిన పని ఏంటి, గొడవలేంటి? అన్నా వీడు స్పృహలో లేడన్నా. ఇతను కూడా బోన్ బ్రేకింగే. వాడెవడో గాని మీ వాళ్ళందరినీ ఒకేలా కొడుతున్నాడండి. ఏంటి? ఏంటన్నావు? ఏంటన్నావు? వీళ్ళని కొట్టినట్టే ఇతన్ని కొట్టాడు సార్. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. చేతికి దొరికిన వాడిని వదిలేసాండ్రా. వదిలేసాండ్రా.
కోక్. ఓకే. ఆగో, ఇప్పుడు కొట్రా. రావే. శ్రీ!